श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरघुनन्दनपरब्रह्मणे नमः। ప్రియ భగవద్బంధువులారా, నిన్న మనం శ్రీమత్ సుందరకాండలో 55వ సర్గను పూర్తి చేసుకుంటూ హనుమంతుడు తాను చేసినటువంటి విచక్షణారహితమైనటువంటి పనికి పశ్చాత్తాపడుతూ ఉన్న సందర్భంలో శుభశకునాలు కనిపించి ఆ ఆకాశంలో సంచరించేటువంటి యక్షుల గంధర్వుల యొక్క మాటలు కూడా ఈ హనుమంతుడికి వినపడ్డాయి. అంటే ఆశ్చర్యకరంగా ఎవరి చేత సాధ్యం కానబడినటువంటి ఆ లంకా దహనం దగ్ధమవుతూ ఉంది. లంకా పట్టణం అంతా కూడా దగ్ధమవుతూ ఉంది. కానీ ఆశ్చర్యంగా సీతమ్మ మాత్రం స్పృశింపబడలేదు, దహింపబడలేదు. ఎంత ఆశ్చర్యం కదా అనేటువంటి విషయాలన్నీ కూడా ఆ చారణులు ఆకాశంలో సంచరించేటువంటి వాళ్ళందరి యొక్క మాటలు హనుమంతుడు విని సంతోషించి, సరే ఇక నేను వచ్చిన పని పూర్తయింది కాబట్టి తిరిగి అమ్మవారిని దర్శించుకొని నా తిరుగు ప్రయాణం మొదలు పెడతాను అనుకున్నాడు. దాంట్లో ఒక చిన్న విశేషాన్ని మనం గమనించాలి. ఎందుకు సీతమ్మ దహింపబడలేదు అని అంటే, సాధారణంగా పంచభూతాత్మకమైనటువంటి శరీరం ఆమెది అయినప్పటికీ కూడా ఆమెను మనము విశేషార్థం లోపల విశిష్ట అద్వైత సిద్ధాంతం ప్రకారంగా భగవద్ రామానుజ యొక్క ప్రతిపాదన ప్రకారంగా ఈ సీతాదేవిని మనం జీవాత్మగా భావిస్తున్నాం, హనుమంతుణ్ణి ఆచార్యునిగా భావిస్తున్నాం, శ్రీరామచంద్రుని భగవంతుడిగా మనము వర్ణించుకుంటూ ఉన్నాం. ఆ విధంగా ఉన్నటువంటి ఈ సందర్భం లోపల సీతాదేవి పంచభూతాలతో కూడినటువంటి శరీరం కలదైనప్పటికీ కూడా ఆమె యొక్క స్వరూపం ఆత్మస్వరూపం కాబట్టి, జీవాత్మ కాబట్టి, జీవాత్మకు మరణం ఉండదు అనేటువంటి విషయం మనకు భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. ఆత్మ నశించనిది. మనం ఏదైతే మన శరీరంలో ఉన్నటువంటి ఏదైతే ఆత్మ అనుకుంటున్నామో అది శరీరం సంబంధించినటువంటి కేవలం ఒక పరికరం. తాను అనుభవించాల్సినటువంటి కర్మ ఫలితాన్ని అనుభవించడానికి ఒక పరికరం కావాలి కాబట్టి, ఒక శరీరం కావాలి కాబట్టి, ఈ శరీరం ద్వారా ఆ పనిని పూర్తి చేస్తున్నాడు భగవంతుడు, కర్మ ఫలితాన్ని అనుభవింపజేస్తున్నాడు భగవంతుడు. ఆ విధంగా ఇక్కడ ఈ దేవతల యొక్క సమస్తమైనటువంటి ఒక ప్రణాళిక ప్రకారంగా సీతాదేవి ఈ భూమిలో జన్మించాలి. ఆమెను ఈ రావణాసురుడు యొక్క కారణం చేత అపహరింపబడాలి. ఆ ప్రణాళిక ప్రకారంగా రావణాసుర సంహారం జరగాలి, ధర్మ సంస్థాపన జరగాలి, అధర్మం నశించాలి, పాపం నశించాలి అనేటువంటి ఒక ప్రణాళిక ప్రకారంగా ఈ భూమి మీదకి అయోనిజగా వచ్చింది ఆమె. అంటే మనుష్య సంబంధమైనటువంటి గర్భంలో కాకుండా భూమి నుంచి పుట్టినటువంటి వ్యక్తిగా ఆమె ఉద్భవించింది. జనకుడికి నాగటి చాలు లోపల సీతగా ఉద్భవించింది. తిరిగి నిర్యాణం కూడా భూమిలోనే ప్రవేశించడం ద్వారా ఆమె నిర్యాణం జరిగింది. అవతారం పూర్తి అయిపోయింది సీతాదేవిది. ఇక్కడ భగవద్గీతలో ఏదైతే చెప్పిండో, శస్త్రాల చేత కానీ, అస్త్రాల చేత కానీ, అగ్ని చేత కానీ, లేదా మంచు చేత కానీ, దేని చేత కూడా ఈ ఆత్మకు నాశనము అనేది లేదు అనడానికి ఇక్కడ సీతాదేవి ఇక్కడ మనకు ఉదాహరణగా మనకు చెప్పుకోవాలి. అంటే ఆమె అయోనిజగా పుట్టడము, తిరిగి అవతార సమాప్తి లోపల తిరిగి భూమిలోకి ప్రవేశించడం ద్వారా ఆమె ఆత్మ ఏదైతే ఉందో, జీవాత్మగా మనము ఏది భావన చేయాలి అంటే, ఆత్మకు శరీరంతో సంబంధం లేదు. శరీరం కేవలం కర్మానుభవం పొందడానికి మాత్రమే భగవంతుని చేత ఇవ్వబడినటువంటి ఒక పరికరం తప్ప ఇంక వేరే కాదు. కాబట్టి
భగవద్గీతలో అందుకోసమే కృష్ణుడు చెప్తాడు, ఈ సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మల నుంచి మనం విడువబడి మన మోక్షము అనేటువంటి వైకుంఠము రావాలి అంటే నిత్య కైంకర్య భూతులుగా ఆ వైకుంఠం లోపల స్వామివారి కైంకర్యం చేయాలి అనుకుంటే ఏ విధంగా చేయాలి? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పి అందుకోసం చెప్పాడు. ఇది నేనైతే శరీరం కష్టాలు అనుభవిస్తున్నానో, బాధలు అనుభవిస్తున్నానో, ఏదో సుఖాన్ని అనుభవిస్తున్నానో, సంతోషాన్ని అనుభవిస్తున్నానో, ఇది కేవలం నా యొక్క ప్రారబ్ధ కర్మనే తప్ప ఇంకా వేరే కాదు అని భావిస్తూ తాను చేయాల్సినటువంటి ధర్మాన్ని ఏదైతే ధర్మం చేస్తున్నాడో, తన విద్యుక్త ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మము నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారాన్ని విడిచి కేవలం భగవంతుని యొక్క ఆజ్ఞగా, భగవంతుని యొక్క ప్రేరణగా, భగవంతుని యొక్క ప్రేమతో, భగవంతుని యొక్క ప్రీతితో, భగవంతునికి ప్రేమ కోసం చేస్తున్నా అనేటువంటి ఒక దాసభావంతో చేసినట్టయితే మనకు మోక్షం రావడానికి వేరే వైకుంఠానికి వెళ్ళాల్సిన పని లేదు, కైంకర్యం చేయడానికి వేరే వైకుంఠానికి వెళ్ళాల్సిన పని లేదు. ఈ భూలోకంలోనే ఈ శరీరంతోనే సకలమైనటువంటి ఆనందాన్ని, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఈ శరీరం ఉన్నంతసేపు కూడా పొందవచ్చు అని చెప్పి మనకు ఈ సుందరకాండ ఈ 55వ సర్గ మనకు తెలియజేస్తూ ఉంది అని చెబుతూ అథ షట్పంచాశ సర్గ తతస్థు శింశుపామూలే జానకీం పర్యుపస్థితాం అభివాద్య బ్రవీద్యుశ్చ పశ్యామి త్వామిహాక్షతాం. సంతోషంగా ఆ హనుమంతుడు శింశుపా వృక్షం దగ్గరికి చక్కగా వెళ్ళి చక్కగా కూర్చున్నటువంటి ఆ సీతమ్మను దర్శించి నమస్కరించి, అమ్మ భాగ్యవశంగా అంటే నా అదృష్టం చేత ఎటువంటి అపాయం పొందకుండా నిన్ను మళ్ళీ ఇలా చూసినాను, అది నా అదృష్టంగా భావిస్తున్నాను ఓ సీతాదేవి అమ్మ. తతస్థం ప్రస్థితం సీత వీక్షమాణ పునః పునః భర్తృ స్నేహాన్వితం వాక్యం హనుమంతమభాషత. ఆ విధంగా హనుమంతుడు తిరుగు ప్రయాణం సిద్ధమైనటువంటి విషయం తెలుసుకున్నటువంటి ఆ సీతాదేవి స్నేహ పూరకమైనటువంటి వాత్సల్యపూరకమైనటువంటి ఈ మాటలు అన్నదట. ఏమని? కామమస్య త్వమేవైకః కార్యస్య పరిసాధనే పర్యాప్తః పరవీరఘ్నః యశస్యస్తే బలోదయః. శత్రువీరులను సంహరించినటువంటి వాడా ఓ హనుమంతుడా, నన్ను తీసుకుపోవడానికి సంబంధించినటువంటి ఈ పని ఏదైతే నీతో చేయబడిందో నీవు మాత్రమే సమర్థత కలిగినటువంటి వాడివయ్యా, నీవు బహు సమర్థుడవు. నీ బలాధిక్యం ఏదైతే ఉందో నీకు తప్పకుండా కీర్తిని యశస్సును కలిగిస్తుందయ్యా. కానీ ఇది శ్రీరామునికి సంబంధించినటువంటి కీర్తి కాదయ్యా, ఇది నీకు సంబంధించింది అంటుంది సీతాదేవి. అంటే నీవు ఏదైతే పని చేశావో ఆ పని నీ యశస్సుకు కీర్తికి కారణమవుతుంది తప్ప రాముని యొక్క కీర్తికి కారణం కాదు అని చెప్పి ఆ హనుమంతునికి మంగళాశాసనం చేసింది సీతాదేవి. శరైస్తు సంకులాం కృత్వా లంకాం ఫలబలార్దనః మాం నయేద్యది కాకుత్సః తత్తస్య సదృశం భవేత్. కానీ ఇది నీకు కీర్తి లభించేదే, నీకు యశస్సును కలిగించేదే. కానీ శత్రు సైన్యాన్ని ఛేదించడం లోపల కాకుస్థ వంశీయుడైనటువంటి ఆ రాముని యొక్క బాణముల చేత ఈ లంక అంతా కూడా, మిగిలిన సైన్యమంతా కూడా, రావణుడు కూడా చీకాకు పరచబడి నన్ను తీసుకొని పోబడితే, అంటే రాముని నన్ను మళ్ళీ తిరిగి అయోధ్యకు తీసుకోబడితే అది రామచంద్ర స్వామికి తగినదయ్యా, ఈ మాటగా రాముడికి చెప్పు. తద్యదా తస్య విక్రాంతం అనురూపం మహాత్మనః భవత్యాహవశూరస్య తథా త్వముపపాదయ. ఆ కారణం చేత ఆ మహాత్ముడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు శూరుడు తగిన విధంగా ఏదైతే న్యాయమో, ఏదైతే ధర్మమో, ఏదైతే చేయగలడో దాన్ని చేసేటట్లుగా నీవు ప్రోత్సాహం కలిగించవయ్యా ఓ హనుమా. తదర్థోపహితం వాక్యం ప్రశ్రితం హేతు సంహితం
నిశమ్య హనుమాంస్తస్య వాక్యముత్తరమబ్రవీత్. ఆ విధంగా మంచి భావంతో, మంచి అర్థంతో కూడినటువంటి, ఆ వినయంతో కూడినటువంటి, విధేయతతో కూడినటువంటి, వాత్సల్యంతో కూడినటువంటి ఆ మాటలున్నటువంటి ఆ హనుమంతుడు ఈ విధంగా ఆమెకు సమాధానంగా చెబుతున్నాడట. ఏమని? క్షిప్రమేష్యది కాకుస్థో హర్యుక్ష పవరైర్వృత యస్తే యుధి విజిత్యారీన్ శోకం వ్యపనయిష్యతి. ఓ సీతాదేవి, ఓ అమ్మ, ఏ శ్రీరాముడైతే ఈ యుద్ధంలో శత్రువులను జయించి నీ దుఃఖాన్ని పోగొట్టగలడో అటువంటి కాకుస్థ వంశీయుడైనటువంటి, రఘువంశీయుడైనటువంటి, ఇక్ష్వాకు వంశీయుడైనటువంటి ఆ రామచంద్రుడు శ్రేష్టమైనటువంటి వానర సమూహంతో, భల్లూకాల సమూహంతో వెంటనే శీఘ్రంగా ఈ లంకకు రాగలడు. ఏవమాశ్వాస్య వైదేహీం హనుమాన్ మారుతాత్మజ గమనాయ మతిం కృత్వా వైదేహీమభ్యవాదయత్. ఈ విధంగా తన మాటల చేత ఆమెను ఓదార్చాడు, అంటే దుఃఖం నుంచి ఉపశమింపచేసి, అమ్మ దుఃఖపడకు అని చెప్పి ఆ పుత్ర సమానుడైనటువంటి వాయుపుత్రుడైనటువంటి ఆ హనుమంతుడు ఇక బయలుదేరదాను నిశ్చయించుకొని ఆమెకు నమస్కారం చేశాయట. అభ్యవాదయత్. తతస్స కపిశార్దూలః స్వామి సందర్శనోత్సుకః ఆరురోహ గిరిశ్రేష్టం అరిష్టమరిమర్దనః. అరిష్టము అనేటువంటి పర్వతం ఏదైతే ఉందో ఆ లంకా నగరంలో, ఆ పర్వతం పైకి ఎక్కిండు, తిరిగి ఉత్తరం వైపు సముద్రాన్ని లంఘించడానికి కోసం అన్నట్టుగా. తతస్స కపిశార్దూలః స్వామి సందర్శనోత్సుకః. తన యొక్క స్వాములైనటువంటి రామచంద్రుణ్ణి, లక్ష్మణుణ్ణి, తన యొక్క రాజు అయినటువంటి సుగ్రీవుణ్ణి దర్శించడానికి ఉత్సాహముతో ఆ పర్వత శిఖరాగ్రానికి ఎక్కిండు. అది అరిష్టము అనేటువంటి పర్వతంపైకి ఎక్కిండు. తుంగ పద్మకజుష్టాభిః నీలాభిర్వనరాజిభిః సోత్తరీయ వివాంబోధైః శృంగాంతర విలంబిభిః. ఎత్తైనటువంటి మహోన్నతమైనటువంటి పద్మకము అనేటువంటి వృక్షాలతో సేవింపబడుతున్నటువంటి ఆ పర్వతం ఏదైతే ఉందో, పర్వత పంక్తులు, ఒక పర్వతం కాదు, వరుసగా ఉన్నటువంటి పర్వత ఆవళి ఏవైతే ఉందో ఆ పర్వతాలను ఎక్కి శిఖరాల మధ్య వేలాడుతున్నటువంటి మేఘాలతో సమానంగా, అంటే ఇది ఎంత ఎత్తుగా ఉందంటే మేఘాలు ఆ పర్వతాల మీద కప్పబడినటువంటి ఉత్తరీయాల్లాగా కనపడ్డాయట హనుమంతునికి. అటువంటి ఎత్తైనటువంటి పర్వతానికి ఎక్కి బోధ్యమానమివ ప్రీత్య దివాకరకరై శుభైః ఉన్మిషంతమివోద్ధూతైః లోచనైః ఇవ ధాతుభిః. ఆ పర్వతం మీద శుభప్రదమైనటువంటి సూర్యకిరణాలు పడుతూ ఉండగా తన హస్తాల చేత, అంటే సూర్యుడు తన కిరణాలు అనేటువంటి హస్తాలు ఆ పర్వతాలకు తాగబడుచుండగా అన్నట్టుగా మేల్కొల్పబడితే ఈ విధంగా ఉంటుందో అటువంటి వాతావరణంలో గైరికాది ధాతువుల చేత నిండి ఉన్నటువంటి అనేకమైనటువంటి ధాతువులు ఉన్నాయి, లోహాలు ఉన్నాయి, వనమూలికలు ఉన్నాయి. అటువంటి వృక్షంతో కూడినటువంటి పర్వతం మీదకి ఎక్కి తో యౌఘ నిస్వనైర్మందైః ప్రాధీతమివ పర్వతం ప్రగీతమివ విస్పష్టైః నానా ప్రశ్రవణస్వనైః. ఇంకా పర్వతం మీద గంభీరమైనటువంటి ధ్వనుల చేత ప్రవహిస్తున్నటువంటి ఆ నదీ జలాల యొక్క ధ్వనులు ఏవైతే ఉన్నాయో ఈ విధంగా కనపడేట, చక్కగా సుస్పష్టంగా సుస్వరంగా వేదాలు ఏ విధంగా బ్రాహ్మణోత్తములు ఉచ్చరిస్తూ ఉంటారో ఆ విధంగా సుస్పష్టంగా సుస్వరంగా ఆ నదీ జలాలన్నీ కూడా ఆ పర్వతం నుంచి కిందికి ప్రవహిస్తూ ఉన్నప్పుడు వచ్చేటువంటి శబ్దాలు వేద ఘోషలాగా వినిపించాయట ఆ హనుమంతునికి, సంగీతంలాగా అనిపించిందట హనుమంతునికి. తో యౌఘ నిస్వనైర్మంద్రైః ప్రాధీతమివ పర్వతం ప్రగీతమివ విస్పష్టైః నానా ప్రశ్రవణస్వనైః. ఆ ధ్వనుల చేత, ఆ సంగీతం చేత
చక్కగా సంధులుగా ఉన్నటువంటిది. అంటే సంధి అంటే పర్వతానికి పర్వతానికి మధ్య ప్రవహిస్తున్నటువంటి జల ప్రవాహాలతో కూడుకున్నటువంటిది అని చెప్తూ, దేవదారుభిదృత్యశ్చైః ఊర్ధ్వబాహుమివ స్థితం ప్రపాత జల నిర్ఘోషైః ప్రాకృష్టమివ సర్వతః. ఆ పర్వతం మీద ఎత్తైనటువంటి దేవదారు వృక్షాలు, అన్నిటికంటే ఎత్తైనవి అంటే దేవదారు వృక్షాలు, మద్ది వృక్షాలు, దేవదారు వృక్షాలు అత్యంతంగా పొడవుగా ఉంటాయి, ఎత్తుగా ఉంటాయి. అటువంటి వృక్ష సమూహాల మీదికి తన చేతులను ఎత్తినటువంటి వాడై, అంటే ఇతన శరీరాన్ని పెంచి తన రెండు చేతులను ఎత్తి ఎగరడానికి సంసిద్ధుడైనటువంటి స్థితి లోపల ఈయన చేతులు ఏ విధంగా ఉన్నాయంటే ఆ దేవదారు వృక్షాలు ఎంత ఎత్తుగా ఉన్నాయో ఈయన చేతులు కూడా అంత ఎత్తుగా ఎదిగి ఉన్నాయి అంటూ వర్ణిస్తూ, దేవదారుభిరుత్యుచ్చైః ఊర్ధ్వబాహుమవస్థితం ప్రపాత జల నిర్ఘోషైః ప్రాకృష్టమివ సర్వతః వేపమానమివ శ్యామైః కంపమానైః శరద్ఘనైః వేణుభిర్మారుతోద్ధూతైః కూజంతమివ కీచకైః. అటు ఇటు ఆనందంగా కదులుతూ ఉన్నాయి, సంతోషంగా కదులుతూ ఉన్నాయి. తమ ధ్వనుల చేత అయినటువంటి శరత్కాలంలో పుష్పించేటువంటి పుష్పాల చేత, పక్షుల చేత, అక్కడ తిరుగుతున్నటువంటి ఆ పక్షుల యొక్క ధ్వనుల చేత, తర్వాత ఆ వృక్షాలకు ఎంత వయస్సుందో ఏమో, వృద్ధ వృక్షాలేమో అన్నట్టుగా విశాలమైనటువంటి పొడవుతో ఉన్నటువంటి ఆ వృక్షాలు వణుకుతున్నాయేమో అన్నట్టుగా ఉన్నటువంటి ఆ పర్వతం పైన ఆ గాలి చేత, ఆకుల యొక్క స్పర్శ చేత వచ్చేటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో, ఇంకా చిన్న చిన్న కీటకాలు చేసేటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేణు మాదిరిగా ఆ శబ్దాలు చక్కగా వినసొంపుగా ఉన్నాయట హనుమంతునికి. నిశ్వసంతమివామర్షాద్ ఘోరైరాశి విశోత్తమైః నీహారకృత గంభీరైః ధ్యాయంతమివ గహ్వరైః. అప్పటి వరకు ఈ హనుమంతుడికి ఉన్నటువంటి ఆ ఆగ్రహం ఏదైతే ఉందో, ఆ కోపం వల్ల భయంకరమైనటువంటి ఆ సర్పాలు ఏవైతే ఉన్నాయో నిట్టూర్పు విడుస్తూ ఉన్నాయట. గంభీరమైనటువంటి గుహల చేత ధ్యానం చేయబడుతున్నాయట. ఈ హనుమంతుని యొక్క అడుగుల వల్ల, ఈ పైకి ఎగరానటువంటి ప్రయత్నం వల్ల. నిశ్వసంతమివామర్షాద్ ఘోరైరాశి విశోత్తమైః నీహారకృత గంభీరైః ధ్యాయంతమివ గహ్వరైః. గహ్వరం అంటే గుహాలు, గుహలలో ప్రతిధ్వనిస్తున్నటువంటి ఆ పక్షుల యొక్క ధ్వనులు, కీటకాల యొక్క ధ్వనులు అవన్నీ కూడా చక్కగా తపస్సు చేస్తున్నటువంటి స్థితిలో పర్వతం ఉంది అన్నట్టుగా కనబడ్డదట. మేఘపాదనిభైః పాదైః ప్రక్రాంతమివ సర్వతః జృంభమాణమివాకాశే శిఖరైరభ్రమాలిభిః. ఆవులిస్తున్నదేమో అన్నట్టుగా కనిపిస్తుందట ఆకాశమంతా కూడా, అంటే ఆ పర్వత సమూహం అంతా కూడా. మేఘపాద నిభైః పాదైః ప్రక్రాంతమివ సర్వతః జృంభమాణమివాకాశే శిఖరైరభ్రమాలిభిః. జృంభమాణము అంటే ఆవలింతల్లాగా తన నోరును తెరిచి ఏ విధంగా పర్వతాలన్నీ కూడా ఆవలిస్తున్నాయా అన్నట్టుగా మేఘపాదాలు పైకి కొన్ని కిందికి ఉండడం ద్వారా ఆ మేఘ అనేటువంటి పెదవులు మధ్య ఈ పర్వత శిఖరాలన్నీ కూడా ఆవలిస్తున్నట్టుగా ఉన్నాయా. కూటైశ్చ బహుధా కీర్ణైః శోభితం బహుకందరైః సాలతాళాశ్వకర్ణైశ్చ వంశైశ్చ బహుభిర్వృతం. ఆ విధంగా ఆ హనుమంతుడు ఆ పర్వతం మీద నడుచుకుంటూ పోతుంటే అతని యొక్క చేతి స్పర్శ చేత ఆ వృక్షాలన్నీ కూడా చక్కగా స్పృశింపబడుతూ ఉంటే, శిథిలమైనటువంటి అంటే అప్పటి వరకు పూయబడనటువంటివి లేదా మొగ్గలుగా ఉన్నటువంటి ఏవైతే పుష్ప సంబంధించినటువంటి మొక్కలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రకాశింపజేయబడివి, అంటే విచ్చుకోబడ్డాయట ఆ యొక్క స్పర్శ చేత.
ఆ గుహలన్నీ కూడా ప్రకాశింపజేయబడ్డవి ఈ హనుమంతుని యొక్క తేజస్సు చేత. తర్వాత మద్ది చెట్లతోటి, తాటి చెట్లతోని, అశ్వకర్ణ అనేటువంటి వృక్షములతోని ఉన్నటువంటి ఏవైతే ఆ పర్వతం మీద ఉన్నాయో అవన్నీ కూడా ఈ హనుమంతుని యొక్క పాదస్పర్శ చేత నడవడం ద్వారా అవన్నీ కూడా శోభిల్లుతున్నవి, ఆవరింపబడి ఉన్నవి ఈ హనుమంతుడి చుట్టూ అంటూ లతావితానైర్వితతై పుష్పవద్భిరలంకృతం నానామృగగణాకీర్ణం ధాతునిష్యందభూషితం. లతావితానైర్వితతై, ఆకుల చేత, తీగల చేత, పుష్పాల చేత చక్కగా అలంకరింపబడినదేమో మనుషుల చేత అన్నట్టుగా తీరుగా పొందికగా ఉన్నటువంటి ఆ వృక్ష సముదాయాలంటూ కూడా చూస్తూ, ఆ వృక్ష సముదాయాల మధ్యలో తిరుగుతున్నటువంటి అనేకమైనటువంటి మృగ పక్షులను చూస్తూ, సమూహాలను చూస్తూ, అంతటా వ్యాపించున్నటువంటి గైరికాది ధాతువులు, సప్తధాతువులు ఏవైతే అనుకుంటున్నామో బంగారము, వెండి, ఇత్తడి మొదలైనటువంటి సప్తధాతువులు అయితే ఉన్నాయో గైరికాది ధాతువులన్నీ కూడా ఆ పర్వతం మీద విశేషంగా ఉన్నాయి కాబట్టి అటువంటి వాటినన్నిటి కూడా దర్శించుకుంటూ హనుమంతుడు ఆ పర్వతం మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. బహు ప్రస్రవణోపేతం శిలా సంచయ సంకటం మహర్షి యక్ష గంధర్వ కిన్నరోరగ సేవితం. పెక్కు సెలయేళ్లతోని, చిన్న చిన్న జలాశయాలతోని, ఆ ప్రవాహాలతో నిండి ఉన్నటువంటి ఆ పర్వతం అంతా కూడా మహర్షుల చేత, గంధర్వుల చేత, యక్షుల చేత, కిన్నెరల చేత, ఉరగుల చేత ఆ ప్రదేశమంతా కూడా సంచరింపబడుతూ ఉన్నది. లతాపాదప సంఘాతం సింహాధ్యుషిత కందరం వ్యాఘ్రసంగ సమాకీర్ణం స్వాదుమూల ఫలం ధ్రుమం తమారురోహ హనుమాన్ పర్వతం పవనాత్మజ రామదర్శన శీఘ్రేణ ప్రహర్షేణాభిచోదిత. లతాపాదప సంఘాతం, లతలు తీగలతో ఉన్నటువంటి ఆ చెట్ల సమూహాలన్నింటినీ కూడా, ఇంకా ఆ సింహాల చేత, క్రూర మృగాల చేత సంచరింపబడేటువంటి ఆ గుహలు ఉన్నటువంటి ఆ పర్వతము, సింహాలు, పులులు అనేటువంటి సముదాయం చేత బాగా నిండి ఉన్నటువంటి ఆ పర్వతము, మంచి మధురమైనటువంటి రుచికరమైనటువంటి ఫలాలతోని, దుంపలతో కూడుకున్నటువంటి ఆ పర్వతము, ఆ అరిష్ట పర్వతాన్ని వాయుపుత్రుడైన హనుమంతుడు శ్రీరాముడు దర్శించాలనేటువంటి ఉత్సాహం చేత, త్వరత అంటే ఏంటిది, వెంటనే చూడాలనేటువంటి ఆ ఆతృతతోని, సంతోషంతో ప్రేరేపింపబడిన వాడేటువంటి ఆ హనుమంతుడు ఆ పర్వతాన్ని అధిరోహించాడు అట. తేన పాదతలాక్రాంత రమ్యేషు గిరిసానుషు సఘోష సమశీర్యంత శిలాశ్చూర్ణీకృతాస్తతః. అందమైన సుందరమైనటువంటి ఆ కొండ చర్యలను చూస్తూ, దర్శిస్తూ, ఆ కొండ చర్య యొక్క పాదములందు అడుగు భాగం మీద నడుచుకుంటూ శిలలు ధ్వనులు చేస్తున్నాయి. అంటే నీటి యొక్క ప్రవాహం వల్ల ఆ శిల మీద పడడం వల్ల ఆ శిలలన్నీ కూడా ధ్వనులు చేస్తూ ఉంటే, తన యొక్క అడుగుల చేత చిన్న చిన్న శిలలన్నీ కూడా చూర్ణం చేయబడుతూ ఉంటే, చూర్ణం చేయబడ్డాయి అంటూ సమారుత సతమారుహ్య శైలేంద్రం వ్యవర్ధత మహాకవి దక్షిణాదుత్తరం పారం ప్రార్థయన్ లవణాంభస. ఆ విధంగా ఆ హనుమంతుడు, మహావానుడైనటువంటి ఆ హనుమంతుడు ఆ పర్వత శ్రేష్టమైనటువంటి అరిష్ట శైలాన్ని అధిరోహించి పర్వతాన్ని ఎక్కి ఈ లవణ సముద్రాన్ని దాటడానికి, తిరిగి ఉత్తరం వైపు ప్రయాణం చేయడానికి వృద్ధి పొందినాడు. అంటే తన శరీరాన్ని పెంచుకుంటూ వృద్ధి పొందినాడు అంటున్నాడు. సతమారుహ్య శైలేంద్రం వ్యవర్ధత మహాకవి దక్షిణాదుత్తరం పారం ప్రార్థయన్ లవణాంభస. అధిరుహ్య తతో వీర పర్వతం పవనాత్మజ దదర్శ సాగరం భీమం మీనోరగ నిషేవితం. ఆ భయంకరమైనటువంటి చేపల చేత, పాముల చేత నిండినటువంటి ఆ సముద్రాన్ని చూశాడు
ఆ పర్వత శిఖరాన్ని ఆరోహించి తన శరీరాన్ని పెంచుకున్నటువంటి ఆ హనుమంతుడు. సమారుత ఇవాకాశం మారుతస్యాత్మసంభవ ప్రపేదే హరిశార్దూలో దక్షిణాదుత్తరాం దిశం. తను ఉన్నటువంటి ఆ దక్షిణ దిశ నుండి ఉత్తరం వైపు రామచంద్రస్వామి ఎక్కడైతే ఉన్నాడో, వేంచేసి ఉన్నాడో ఋషిముఖ పర్వతము, అక్కడికి ప్రయాణం చేయడం కోసం ఆకాశంలోకి ఎగరడం మొదలుపెట్టిండు హనుమంతుడు. ఉత్తరాం దిశం, ఉత్తరం వైపు ప్రయాణం చేయడం కోసం ఎగిరిండు. సతదా పీడితస్తేన కపిన పర్వతోత్తమ రరాస సహతైర్భూతై ప్రవిశన్ వసుధాతలం కంపమానైశ్చ శిఖరైః పతద్భిరపి చద్రుమైః. ఆ విధంగా హనుమంతుడు ఈయనటువంటి ఆ పీడకు, అంటే ఎగరడానికి చేసినటువంటి ఏదైతే ప్రయత్నం ఉంటుందో, తన పాదాలను భూమి మీదకు తాడించడం ద్వారా, ఒత్తడం ద్వారా, పీడించడం ద్వారా ఏదైతే ఆ బలం ఉందో, ఆ బలానికి పుష్పాలుతో కూడిన వృక్షాలన్నీ కూడా జలజల రాలిపోయినాయట. వజ్రాన్ని తాకినటువంటి పిడుచే కొట్టబడినటువంటి పిడుగుల్లాగా, ఆకాశం నుంచి పడినటువంటి పిడుగుల్లాగా ఆ పర్వతాలన్నీ కూడా కదిలినయి, భూమి మీద పడ్డాయి, వజ్రాదాలు పడ్డాయేమో అన్నట్టుగా ధ్వనించింది అంటూ కందరాంతర సంస్థానాం పీడితానాం మహోజసాం సింహానాం నినదో భీమో నభోభినందన్ సశుశ్రువే. ఆ విధంగా ఆ హనుమంతుడు కందరాంతర సంస్థానాం పీడితానాం మహోజసాం, గుహలలో ఉన్నవి అంటే రహస్యంగా ఎవరికి కనబడుకున్నటువంటి ఆ మృగాలు ఏవైతే ఉన్నాయో, గుహాలలో శయనించి ఉన్నాయో, పడుకొని ఉన్నాయో, ఈ హనుమంతుని యొక్క ఎగిరేటువంటి ఈ శబ్దానికి అవన్నీ కూడా గుహలోంచి భయంతో శబ్దం చేస్తూ బయటకు వచ్చినాయట. ఆకాశం బద్దలైపోయిందేమో అన్నట్టుగా పర్వతమంతా కూడా ఊగిసలాడిపోయింది అన్నట్టుగా. స్రస్తవ్యావిద్ధవసనాత్ వ్యాకులీ కృతభూషణాః విద్యాధర్య సముత్పేతు సహసా ధరణీధరాత్. ఒకవేళ విద్యాధర స్త్రీలు అంటే దేవతా సమూహాలలో ఉన్నటువంటి స్త్రీలలో, దేవతా స్త్రీమూర్తులలో విద్యాధరులు అనేటువంటి ఒక వర్గం ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క స్త్రీలు ఒకవేళ జారిన, అటు ఇటు ప్రక్షిప్తమైనటువంటి వస్త్రాలు ఏ విధంగా ఉండిపోతే, జారిపోతే, ఆభరణాలు పడిపోతే, ఈ విధంగా హఠాత్తుగా పర్వతంపై నుంచి పైకి ఎగిరినారట. అంటే ఈ శబ్దాన్ని వాళ్ళు కూడా ఊహించలేదు కాబట్టి, హనుమంతుడు ఈ విధంగా ఎగురుతున్నాడు అనే విషయం వాళ్ళు తెలియదు కాబట్టి, ఆ పర్వతం మీద ఉన్నటువంటి విద్యాధర స్త్రీలందరూ కూడా భయంతో బయటకు వచ్చినారు. బయటకు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క పైటలన్నీ కూడా, ఆభరణాలన్నీ కూడా జారిపోయినవి, కిందికి పడిపోయినవి. ఆ భయానికి, ఆ శబ్దానికి అతి ప్రమాణాబలినో దీప్త జిహ్వా మహావిషాహ నిపీడిత శిరోగ్రీవ వ్యవేష్టంత మహాహయ. చాలా పొడవైనటువంటి, మిక్కిలి పొడవైనటువంటివి, బాగా బలిష్టంగా ఉన్నటువంటివి, తర్వాత మండుచున్నటువంటి నాలుకలు ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో, బాగా విషాన్ని నింపుకున్నటువంటి ఆ సర్పాలు ఏవైతే ఉన్నాయో, ఆ శిలల కింద, గుహల లోపల దాక్కున్నటువంటి ఆ పాములన్నీ కూడా భయంతో ఒకదానికోటి చుట్టుకొని బయటకు వచ్చేసినాయట. కిన్నరోరగ గంధర్వ యక్ష విద్యాధరాస్తథా పీడితం తం నగవరం త్యక్త్వా గగనమాస్థితాః. కిన్నరులు, గంధర్వులు, యక్షులు, విద్యాధరులు ఈ పీడితమైనటువంటి, అంటే దెబ్బ తగిలినటువంటి ఈ పర్వతం యొక్క, ఈ అరిష్ట పర్వతం యొక్క కదలికకు వాళ్ళంతా కూడా భయపడి, అప్పటి వరకు తపస్సు చేసినట్టు ఋషులు మునులంతా కూడా ఆ భయానికి ఆకాశంలోకి వచ్చినారట. ఏం జరుగుతుంది ఈ పర్వతం మీద అనేటువంటి భయం చేత. సచ భూమిధర శ్రీమాన్ బలినా తేన పీడిత సవృక్ష శిఖరో దగ్రహ ప్రవివేశ రసాతలం. ఆ ఉన్నతమైనటువంటి వృక్షాలతో, లతలతో ఉన్నటువంటి శిఖరాలతో కూడినటువంటి ఆ అరిష్ట పర్వతం ఏదైతే ఉందో, ఇతని చేత, కాళ్ళ చేత నొక్కబడి కదిలిపోయిందట.
పాతాళంలోకి ప్రవేశించిందట. అంత బలంగా ఈయన కిందికి పీడన చేసిన పర్వతాన్ని, ఆ పర్వతం పాతాళ లోకానికి వెళ్ళిపోయిందట. ఈయన పాద బలానికి, ఈయన ఎగిరినటువంటి పీడన బలానికి. దశయోజన విస్తార స్త్రింశజ్యోజన ముచ్రిత ధరణ్యాం సమతావ్యాత సబభూవ ధరాతర. ఆ విధంగా 10 యోజన వైశాల్యం ఉన్నటువంటి, విస్తీర్ణం ఉన్నటువంటి ఆ సముద్రము, తర్వాత 30 యోజనాలు ఉన్నటువంటి ఆ అరిష్ట పర్వతం అంతా కూడా, ఆ అరిష్ట పర్వతం యొక్క వైశాల్యం చెప్తున్నాడు. 10 యోజనాల విస్తీర్ణంతో, వెడల్పుతో, తర్వాత 30 యోజనాల ఎత్తైనటువంటి ఆ పర్వతం అంతా కూడా భూమితో సమానంగా అయిపోయిందట. అంటే ఈయన ఆ ఎగిరినటువంటి ఆ పవర్కు, ఆ శక్తికి, ఆ పర్వతం 30 యోజనాలు ఎత్తైనటువంటి పర్వతం కూడా భూమికి సమానంగా మారిపోయింది. అంటే పాతాళంలో దాకా వెళ్ళిపోయింది. అంత బలంగా ఆ హనుమంతుడు ఎగరాల్సి వచ్చింది. ఆ ఎగిరినటువంటి ఆ పీడనానికి, కాళ్ళ యొక్క పీడనానికి పర్వతం భూమి లోపలికి కుంగిపోయింది అంటూ సలిలంఘయిషు భీమం సలీలం లవణార్ణవం కల్లోలాస్ఫాల వేలాంత ఉత్పపాతన భోహరి. ఇది శ్రీమద్ రామాయణే సుందరకాండే షట్ పంచాశ సర్గ అంటూ 56 సర్గను పూర్తి చేస్తున్నాడు వాల్మీకి మహర్షి. ఏమంటున్నాడు? సలిలంఘయిషు భీమం, విశాలమైన భయంకరమైనటువంటి ఆ సముద్రాన్ని, సలీలం లవణార్ణవం, ఆ ఉప్పు సముద్రాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ హనుమంతుడు అనాయాసంగా కల్లోలాస్ఫాల వేలాంత ఉత్పపాతన భోహరి, అవలీలగా ఆ సముద్రాన్ని దాటడం కోసం ఆకాశంకి ఎగిరిండు అంటూ పూర్తి చేస్తున్నాడు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రేపు 57వ సర్గలో ఆ ఆకాశ మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి హనుమంతుడి యొక్క విశేషాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీ.